బొలిశెట్టి గారు మీరేం చెప్తారు? మీరు ప్రధానంగా మీ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, బలిజ సామాజిక వర్గం కూడా మాకు టికెట్లు మీ దగ్గర నుంచి ఎక్కువ కావాలని డిమాండ్ ఉండే అవకాశం ఉంది, ఆలోచన కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. ఎందుకు చేయలేకపోతున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు ఈ సామాజిక వర్గాన్ని? అంటే డబ్బు లేకపోవడం అండి. మాకు మీడియా లేదు కదా, మాకు సొంత మీడియా లేదు. బలిజ సమాజం రాజకీయం తిప్పుతున్నారు మొత్తం అంతా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని తిప్పుతుందే కాపులు. లేదండి, కాపులు వీళ్ళకో వాళ్ళకో కాదండి, కాపులు వీళ్ళకో వాళ్ళకో ఊడిగం చేస్తున్నారు, వాళ్ళ తరపున పనిచేస్తున్నారు తప్ప రాజకీయం ఎక్కడ చేయగలుగుతున్నారు? తప్ప కరెక్టే. ఇప్పుడు టికెట్ ఇచ్చిన అందరూ ఆ పార్టీలకి వాళ్ళకే టికెట్లు ఇస్తుంటే వాళ్ళకి ఇప్పుడు, ఎందుకంటే అక్కడ మాఫియా ఎక్కువ కాబట్టి అక్కడ దౌర్జన్యం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి మిగతా సంపాదన అవకాశాలు లేవు. కానీ ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారండి. ఇందాక చెప్పినట్టు యువత రావాలి. అలాగే నేను ఇదివరకు అక్కడ మా పివిఎస్ మూర్తి గారు అని చెప్పి 88 ఏళ్ళు ఆయన, హరిరామ్ జోగయ్య గారు అందరూ మాట్లాడుకుంటుంటాం రెగ్యులర్గా, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని. తప్పనిసరిగా బలిజ సమాజ వర్గాన్ని గుర్తించే రోజులు త్వరలో ఉన్నాయండి. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళ చైతన్యం పెరిగిన కొలది, ఎందుకంటే వాళ్ళ చదువు చైతన్యం పెరగకూడదనే ఈరోజు పులివెందుల మీకు చెప్తున్నాను, మీ ద్వారా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తా. పులివెందుల గత 40 సంవత్సరాలుగా ఒక కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారికి, వాళ్ళ అబ్బాయికో, అవినాష్ రెడ్డికో, వీళ్ళకో వాళ్ళకు ఇస్తున్నారు, పోషిస్తున్నారు కదా. ఇప్పుడు అది అల్టిమేట్గా ఈ రోజు కూడా పులివెందుల్లో చాలా గ్రామాలకి నీటి సమస్య, ప్రాథమిక ఆరోగ్య సమస్య, అసలు స్వాతంత్రం లేదండి. గ్రామ సభలు జరగవు, అసలు మాట్లాడితే భయం, ఏ రెడ్డి గారు ఏమంటారో అని భయం. ఆ భయం నుంచి పైకి రావాలని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు మా బలిజ సమాజ వర్గానికి చెందిన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే, ఆయన అక్కడ అడిగి ఆధిపత్యం వహించే నియోజకవర్గాలు, గ్రామాల్లో కూడా గ్రామ సభలు జరగని చాలా ఉన్నాయి. తక్కువ అండి దీనికంటే. అయి కాదు, డెఫినెట్గా నేను ఐఎమ్ నాట్ సేయింగ్ నో. రాయలసీమలో ప్రజాస్వామ్యం ఉందనుకోవడం చాలా తప్పు. కానీ అక్కడ కనీసం మమ్మల్ని అనుకరించండి, మాకు ప్రాతినిధ్యం కల్పించండి. సరే, మీరు ఏదైతే చెప్తున్న తెలుగుదేశం, వైసీపీ కల్పించట్లేదు, మీరన్నా మమ్మల్ని చూడండి అని అడుగుతున్నారు. సార్ తప్పకుండా అండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటే స్టెప్ బై స్టెప్ మాకు ఇప్పుడు ఒక పార్టీ వచ్చింది, ఆ పార్టీని నిలబెట్టుకోవాలని ఆలోచనతో ఉన్నారు. ఈరోజు మీరు ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా సరే, ఆ పివిఎస్ మూర్తి గారు కానీ, ముద్రగడ పద్మనాభం గారు కానీ, హరిరామ్ జోగయ్య గారు కానీ, వీళ్ళు ఎవరు ఎన్ని లెటర్లు రాసినా సరే నిర్మోహమాటంగా మొత్తం సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఇందులో అనుమానం లేదు. ఎందుకంటే తండ్రికి కొడుకు మధ్య ఉన్న గొడవలాగే, గొడవలు, తిట్లు, కొట్లు ఇవన్నీ ఉంటాయి, కానీ అల్టిమేట్గా కొడుకే మద్దతు ఉంటుంది, వేరే వాడికి మద్దతు ఇవ్వరు కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా మద్దతు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్దన్న పాత్ర పోషించమని చెప్పింది ఇక్కడ ఉత్తరాంధ్రలోనే, ముఖ్యంగా ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పెద్దన్న పాత్ర పోషించమని. దగ్గర నుంచి మీ మాటలు చూస్తుంటే మీరేమో ముద్రగడ్ని, హరిరామ్ జోగయ్యని జోగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు వద్దు, ఉడుకు రక్తం కావాలి, నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు పార్టీలు మారిపోతున్నారు, వైసీపీలో చేరుతున్నారని ఆయన అంటున్నారు. ఆయన విమర్శిస్తున్నారు, మీరు జోగొడుతున్నారు. ఏంటి రెండింటికి మధ్య గ్యాప్? లేదండి, గ్యాప్ అసలు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారికి యుద్ధం చేయడానికి యువకులు కావాలి. సలహాలు బేసిక్గా ఈరోజు యుద్ధమే కదా చేయాల్సింది. యుద్ధం చేయడానికి యువకులు కావాలి, డబ్బులు కావాలి, నలుగురికి భోజనం పెట్టేవాళ్ళు, 50 రోజులు భోజనం పెట్టేవాళ్ళు కావాలి. ఇవి ఆయన చెప్తున్నది, అంతే తప్ప ఎక్కడ కూడా ఏ రోజు కూడా సార్ ముద్రగడ పద్మనాభం గారు కదా మంది, లేకపోతే హరిరామ్ జోగయ్య గారి మీద కానీ వాళ్ళని ఎవరు పవన్ కళ్యాణ్ గారు. మీకు చెప్తున్నాను, ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు బోర్డు పట్టుకొస్తే దించేయండి, పెద్ద ఆయన తిట్టినా పర్వాలేదు, మనం పడదాం, అంతే తప్ప వాళ్ళు తిట్టొద్దని చెప్పం మేము. నేను చెప్పింది ఏంటంటే, నేను కొద్దిగా పెద్దవాడుగా పవన్ కళ్యాణ్ గారి కంటే నా వయసు చాలా పెద్దది కదా, ఒక 15 సంవత్సరాలు పెద్దవాడు ఉంటాను కదా, 16 సంవత్సరాలు. కాబట్టి నాకున్న ఇది వేరు. ఆయన యుద్ధం ఫీల్డ్లో ఉన్నారండి, ఈరోజు యుద్ధం చేస్తున్నారు ఆయన.